హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీసుధ. ఈరోజు మనం ఈశాన్యంలో రాగి చెంబును అసలు ఎందుకు పెడతారో అసలు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నేను ఈశాన్య మూలలో శుభ్రపరిచిన తర్వాత పసుపు రాసుకొని బియ్యం పిండి పచ్చపిండితోటి అష్టదళ పద్మాన్ని వేస్తున్నాను. ఇప్పుడు మనం ఈశాన్యంలో అసలు రాగి చెంబును ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు అనేది అంటే లక్ష్మీ కటాక్షం కోసం మనం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదండి. కాకపోతే నేను ఒకటి చెప్తాను. అంతకుముందుకు మనము ఇల్లు కట్టుకునేటప్పుడు అంటే ఇప్పటికి కూడా ఉన్నాయి అవన్నీ. కాకపోతే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో బోర్ వేయాలి అని. ఒకవేళ కనుక ఆ బోర్ పడకపోతే అక్కడ మనకు నీళ్ళు అనేది కింద బాగాన లేకుంటే బోర్ అనేది పడదు కదా. అప్పుడు మనం కనీసం దాని దగ్గరలో ఉండే ప్లేస్లో బోర్ను వేసుకొని అక్కడ ఈశాన్య మూలలో ఒక రింగుల్లాగా వేసుకొని ఒక చిన్న బావిలాగా తయారు చేసుకొని దాంట్లో నీళ్ళని స్టోర్ చేసుకొని మనం పెట్టుకునే వాళ్ళం. అంటే ఈశాన్యంలో నీళ్ళు ఉండాలి కాబట్టి, అంటే బరువు ఉండకూడదు. ఈశాన్యంకి కొంచెం మూలకి సింటికి అక్కడ మనము రింగులు బోరు లేకున్నా కూడా నీళ్లు పడాలనేసి లేకున్నా మనము రింగులు వేసుకొనైనా నీళ్ళని స్టోర్ చేసేది. ఇప్పుడు ఈ సిటీలో ఉంటున్నాం కాబట్టి మన ప్రతి ఇంట్లో ఈశాన్య మూలలో బోరు ఉంటుంది కంపల్సరీ. మనం ఇంట్లో ఒక 10 పోర్షన్స్ ఉన్నా కూడా కింద మనకి ఈశాన్య మూలలోనే బోరు ఉంటుంది, సంపు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకు పట్టింపులు ఎక్కువై ప్రతి ఇంటింటికి ఈశాన్య మూలలో పెట్టుకోవాలి. ఆల్రెడీ మన అపార్ట్మెంట్ మొత్తంలోనే ఒక ఈశాన్యం ఉంది. కాకపోతే మన ఇంట్లో ఇప్పుడు మనకు ఉన్న ఇంట్లో మన ఈశాన్యంలో ఉండే మూలల్నే మనం పెట్టుకోవాలి. అది అనేది మనకే ఉండాలి అన్నట్టుగా మనకు ఇప్పుడు అలా ఉండేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఈశాన్యంలో పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు. కానీ అది దానివల్ల ఏం లాభము అనేది కూడా చెప్తాను. అంటే ఇప్పుడు మనము ఈశాన్యంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుందా లేదా అనేది కాదు. మనం పెట్టుకునే పద్ధతి ప్రకారంగా మనం ఉండే విధానం బట్టి, మనం మాట్లాడే విధానం బట్టి అయినా ఏదైనా మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఖచ్చితంగా దేవుడైతే కనకరించడు కదా. అందుకని నేనేం చెప్తున్నా, చేయాలి పద్ధతులన్నీ, కానీ అతి మీరి చేయకూడదు. ఇప్పుడు మనం ఎలా అయితే చేస్తున్నామో ఇప్పుడు మనం చేసేదాన్ని అనట్లేదు. ఇప్పుడు నేను తప్పు పడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చేశాను. అది ఎందుకు అంటే ఈశాన్యంలో పెట్టగానే అమ్మవారి అనుగ్రహం అనేది కాదు. కాకపోతే మనం ఈశాన్య మూలలో పూజ చేసేటప్పుడు పూజ అనేది దేవుని గది కూడా చాలామంది పెట్టుకుంటారండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రాగి చెంబును పెట్టేసుకున్నాం మనం. దాంట్లో వాటర్ను పోసుకొని పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ వేసి జవ్వాదు అని ఉంటుందండి, మంచి పరిమళం కోసము. అలాగే ఒక పువ్వు కొన్ని అక్షంతలు వేసుకొని పచ్చకర్పూరం వేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది ఉంటుంది. మనకు రాగి చెంబులో నీళ్ళు పోస్తే కూడా ఆ నెగిటివ్ అనేది పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది, మనకు పాజిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెగిటివ్ పోయినప్పుడు పాజిటివ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనకు నెగిటివ్ లేదన్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ ఉంటే లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం ఉన్నట్టే కదా. అప్పుడు మనకు అమ్మవారు అనేది ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది కాబట్టి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈశాన్య మూలలో పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. ఈశాన్య మూలలో ఇంటికి దిష్టి అనేది తగలకుండా కూడా ఉంటుంది. కాకపోతే చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం ఈశాన్యంలోనే మొత్తం అన్ని ఇప్పుడు నీళ్ళు ఉండాలి అనేది సమస్య కాదు. ఈశాన్యంలో చెంబు పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ కోసం మనం నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది అన్నప్పుడు మనము చేయాల్సిన పద్ధతులు కొన్ని చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని అతిమీరంగా అవి పెడితేనే లక్ష్మీ అనుగ్రహం అనేది కాదండి. ప్రతి ఒక్కరి ఇంట్లలో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ లక్ష్మీ అనుగ్రహం అందరికీ ఉంటుంది. ఇది మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని నేను అనట్లేదు. మనం ఎలా అయితే చేసుకోవాలో అలాగే నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఎవరికి వీలు ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఉత్తి రాగి చెంబునైనా పెట్టి నీళ్ళు పోసైనా ఒక పక్కకు పెట్టొచ్చండి. ప్లేస్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైనా సరే వీలు కుదిరిన వాళ్ళైతే ఇలా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీపం కూడా ముట్టించాను. ఈ దీపం ఎందుకు ముట్టించాను అనేది కూడా నేను చూపిస్తాను. నాకు ఈ ఇంట్లో మా ఈశాన్య మూలలో పైన ఎప్పుడు శివుడి విగ్రహం అనేది ఎప్పటికీ నేను పెట్టుకుంటానండి. దేవునికి సపరేట్గా ఉన్న నాకు శివుడి విగ్రహం అనేది, శివుడిది ఫోటో అనేది నాకు ఆ ఈశాన్యం పైన పెట్టుకుంటాను. అందుకనే నేను శివుని కోసమని కింద దీపం ముట్టించేసుకొని అలాగే ఇక్కడ నీళ్ళు పెడితే దేవునికి కూడా ఉంటాయి అన్నట్టుగా పెట్టుకున్నా. అలాగే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పోతుంది కాబట్టి
అన్నట్టు విధంగా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీరు పెట్టారు కదా, మేము పెడితే తప్పేంటి అనుకోవచ్చు. నేను పెట్టినని మీరు పెట్టినని కాదండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టేసుకోండి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. మీకు నచ్చిన విధంగా వీలు కుదరని వాళ్ళు చెప్తున్నా కదా, చిన్న చెంబునైనా నీళ్ళు పోసి పెట్టుకోండి. నెగిటివ్ ఎనర్జీ పోతుందంటే పాజిటివ్ కోసం అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది మన ఇంట్లోకి. కాబట్టి ఆ లక్ష్మి అనుగ్రహం అనేది మనకి ఎప్పటికీ ఉంటుంది. ప్రతి ఇంట్లో అందరికీ ఉంటుంది. ప్రతి రోజు అందరూ దీపం అనేది ఖచ్చితంగా ముట్టించుకోవాలి. ఈ శ్రావణ మాసంలో అయితే అందరూ ఖచ్చితంగా ముట్టించుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఈశాన్యంలో ఈ రాగి చెంబును అనేది అందరూ పెట్టుకోవాలని ఏం లేదని, వీలు కాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చూస్తారు కదా, నేను ఇక్కడ దేవుని ఫోటో ఉంది శివుడిది కాబట్టి ఇక్కడ పూజ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ సుధా.